ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దైవిక సమృద్ధి గురించి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 2వ వచనము ఇలా సెలవిస్తోంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ననుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ శక్తివంతమైన వాగ్దానం మనకు ఇచ్చే భరోసా ఏమిటంటే, నీతిమంతుల కష్టం ఎన్నటికీ వ్యర్థం కాదు. మీరు కేవలం కష్టపడటమే కాదు, మీ స్వహస్తాలతో చేసిన కష్టఫలాన్ని నిశ్చయంగా అనుభవిస్తారని దేవుడు హామీ ఇస్తున్నాడు. ఇది మీ జీవితంలో భద్రతను, ఆరోగ్యాన్ని మరియు దైవిక సంతృప్తిని సూచిస్తుంది. ధన్యులుగా ఉండటం మరియు మేలును పొందటం అంటే మీ దైనందిన జీవితంలో మరియు మీరు చేసే ప్రతి పనిలో దేవుని ప్రత్యేకమైన కృపను నిరంతరం అనుభవించడమే. ప్రార్థన. ప్రభువైన యేసు, పనిచేయడానికి మీరు నాకిస్తున్న బలాన్ని బట్టి, మీ దీవెనల వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలర్పిస్తున్నాను. నా చేతుల కష్టాన్ని మీకు సమర్పిస్తున్నాను. మీ పోషణలో ఉన్న సంతోషాన్ని నేను అనుభవించేలా చేయండి, మరియు మీరు నాకోసం సిద్ధపరిచిన మేలులలో నడిపించండి. నేను ఫలించేలా మీ కృపను ప్రసాదించి, మీ నిరంతర దయపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని నాకు దయచేయండి. ఆమెన్.